హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చాను. ఇది ఎక్కడంటే తమిళనాడులోని ఒక ఫేమస్ రోమన్ క్యాథలిక్ చర్చ్ అనమాట. మీకు నా బ్యాక్లో చూపిస్తాను చూడండి. ఈ చర్చ్ వేలంకని చర్చ్. ఈ చర్చ్ వచ్చేసి ఇండియాలోనే మోస్ట్ ఫేమస్ పిలిగ్రిమేజ్ అనమాట. సో ఈ చర్చ్కి వచ్చేసి ఇయర్లో ఒక 1 మిలియన్ పీపుల్ అయితే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇక్కడ వస్తూ ఉంటారనమాట. సో దీనికి అంత స్పెషాలిటీ ఉంది. ఈ కాంపౌండ్లో టోటల్ 6 చర్చెస్ అయితే ఉన్నాయి. అందులో ఇది మెయిన్ చర్చ్ అనమాట. నా బ్యాక్లో కనపడుతున్నది ఇది మెయిన్ చర్చ్. ఇందులో మళ్ళీ ఓల్డ్ చర్చ్ అని ఒకటి ఉంది, అక్కడ కూడా సర్వీస్ జరుగుతూ ఉంటుంది. మన ఇండియాలో ఒక 5 లాంగ్వేజెస్లో అయితే సర్వీస్ జరుగుతూ ఉంటాయి: హిందీ, ఇంగ్లీష్, మలయాళం, తెలుగు అండ్ కన్నడ. ఫ్రెండ్స్, డ్రోన్ షాట్స్ అయితే తీసాను, చూడండి. హాయ్ గైస్, లంచ్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడే చాలా లేట్ అయింది. ఇది నేను ఉన్న బ్లాక్. ఇది ఒక చర్చ్. లంచ్ చేశాక మీకు చూపిస్తాను. వాళ్ళు సడన్గా రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వచ్చేవాళ్ళు ఒక గొడుగు తీసుకురండి, ఇక్కడికి వస్తాయి. గొడుగు చాలా ఇంపార్టెంట్. ఎదురుగుండా ఉన్నదే మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ చర్చ్. మీకు ఇక్కడ ఆటో ఫెసిలిటీ ఉంటుంది, కార్ పార్కింగ్ కూడా. ఈ లైన్లోకి వెళ్తే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇటువైపే క్యాంటీన్ కూడా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద చర్చెస్. ఇదొకటి, మళ్ళీ ఇటు ఒకటి వస్తుంది. ఇదొక చర్చ్, అదొక చర్చ్. ఇంకా 2-3 ప్లేసెస్లో వేరే వేరే ఉన్నాయి. ఈ రోడ్లో వెళ్తే బీచ్ వస్తుందంట. ఒకసారి మీకు అట్టే వెళ్ళి బీచ్ చూపిస్తాను. ఇది గైస్ చర్చ్. ఇలా వాక్ చేసుకుంటే సైడ్కి వెళ్ళిపోతే బీచ్ వస్తుంది.
షాపింగ్ కూడా చాలానే ఉంది. ఆ పైన చూడండి. ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నట్టున్నాయి, చాలా ఉన్నాయి లోపల. అటువైపు వెళ్ళటానికి వెళ్ళాలో నాకు తెలియదు. మేబీ పర్మిషన్ అంటే అలౌ చేయరు అనుకుంటా. ఫ్రెండ్స్, ఇదే మెయిన్ చర్చ్. ఈ చర్చ్కి బ్యాక్ సైడ్లో ఇది ఉంటుంది అన్నమాట. మార్నింగ్ చూపించాను కదా, దాని వెనకాల. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వస్తే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. దాని పక్కనే ప్రీస్ట్ హౌస్ అని ఉంది. మీకు ఇదే ఐడెంటిఫికేషన్. బస్ స్టాండ్ ఆపోజిట్లో ఒక రూమ్స్ బుకింగ్ ఆఫీస్ ఉంటుంది. మీకు ఇది కాంపౌండ్లో రూమ్స్ కావాలనుకుంటే అక్కడ బుక్ చేసుకొని తర్వాత లోపలికి రావాలి. ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఈ గేట్ నుంచి బయటకు వెళ్తే మనం బీచ్కి వెళ్ళొచ్చు అనుకుంటా. ఫ్రంట్కి వెళ్ళి ఎవరైనా అడుగుతాను. అక్కడ రోడ్ కనబడుతుంది కదా, మేబీ అటు నుంచి వెళ్ళాలి. ఇది చర్చ్కి బ్యాక్ సైడ్. ఇది చర్చ్లో ఉంటుంది. ఇక్కడ బుక్ సెంటర్ ఉంది. మ్యూజియం ఒకటి ఉంది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న మ్యూజియం కూడా కవర్ చేసుకోవచ్చు. ఇదంతా డే 1లోనే చూసుకుంటే మీకు డే 2 పక్కన బీచ్ ఒకటి ఉంది. ఇక్కడ ఒక 2 days అయితే సరిపోతుంది నాకు తెలిసి. వేలంకిని ప్లేస్కి వచ్చే వాళ్ళు ఒక 2 days అయితే ప్లాన్ చేసుకుంటే 1 day చర్చెస్ ఉంటాయి. 5 చర్చెస్ చూసుకొని తర్వాత ఒక డే అంతా బీచ్ పెట్టుకున్నాం. పక్కనే 1 kilometer బీచ్, వాకబుల్ డిస్టెన్స్. ఇది మెయిన్ రోడ్. బస్ స్టాండ్ ఇటు నుంచి రావాలి. ఇలా వెళ్తే బీచ్ రోడ్ వస్తుంది. ఈ క్యాంటీన్ నుంచి సైడ్ రోడ్ తీసుకుంటే బీచ్ వస్తుంది. సారీ గైస్, ఇందాక నేను ఫస్ట్ చెప్పాను. ఇక్కడ కనపడుతున్న ఈ చర్చ్ వచ్చేసి ఇదే మెయిన్ చర్చ్. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అంట. నేనైతే పొద్దున్న అటు దిగినప్పుడు ఆ చర్చ్ నుంచి అడ్డకి వెళ్ళాను. సో అది కూడా దీని బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి పెద్ద కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది మెయిన్ చర్చ్. పెన్స్ సైజ్ క్రాస్ అవ్వలేదు. 8,000.
இந்த மாதிரி சைஸு ఈ సైజ్ இது வந்து 4000 வரும். இது வந்து 3400. ఈ మోడల్ స్టార్టింగ్ ప్రైస్ అవ్వదు. అది ఇన్నోర్ మోడల్ ఇది 700 ఈ టైప్. ఓకే ఓకే. ఇవి இந்த மாதிரி இவங்க வந்து 700 வருவாங்க. ஓகே. அதில் ஸ்டார்டிங் ப்ரைஸ் ஆகும். இவங்க 820 வருவாங்க. உங்களுக்கு மெட்டீரியல் இருக்குது. மெட்டீரியலுக்கு ஏற்ற மாதிரி ரேட்டு. ஓகே ஓகே. சைஸுக்கு ஏற்ற மாதிரி. மேக்ஸிமம் ப்ரைஸ் எவ்வளோ வரும்? மேக்ஸிமம் இப்போ அதிலே வந்து அங்கே ஒரு மெட்டீரியல் இருக்குது. அது பார்த்தீங்கன்னா 250 தான் வரும். இந்த கீழே. ஓகே ஓகே. அதெல்லாம் அது 250 தான் வரும். ஓகே. அது எல்லாமே செராமிக் தானே? அந்த பக்கம் இருக்குது பிஓபி. ஓகே ஓகே. செராமிக் இட்டாலியன் மார்பிள். ఓకే. అదే ఇక్కడ మీకు మ్యాక్సిమం రేటు మినిమం రేటు కూడా చెప్పాలి. ఎవరికి వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. గైస్ ఇక్కడ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్ మీద పెట్టుకునేవి. హోటల్ ఉంది గైస్. లంచ్ చేసి అది వీడియో కంటిన్యూ చేస్తాను. ఈ సైడ్ వెళ్ళిపోతే బీచ్. బయట స్నాక్స్ అంటున్నారు. యాక్చువల్గా ఈవినింగ్ టైం అయిపోయింది, నేను లంచ్ చేయలేదు ఇంకా. ఇక్కడ ఫిష్ కనపడింది మీకు చూద్దామని చెప్పేసి వీడియో కంటిన్యూ చేస్తాను. ఫుల్ షాప్స్ ఉన్నాయి. లైట్స్ అనేవి ఆన్ చేశారు, ఇంకా బాగా కనబడు. గైస్ ఇక్కడ కూడా మీకు ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి బీచ్ సైడ్లో. ఇక్కడ ఫిష్ ఫ్రైస్ అన్నీ దొరుకుతాయి. గైస్ ఇక్కడ రివర్ కావేరీ అయితే సముద్రంలో కలుస్తుంది సీలో. మీకు మ్యాప్ వ్యూ కూడా చూపిస్తాను స్క్రీన్ మీద, క్లియర్గా ఉంటుంది. వీలైతే డ్రోన్ షాట్ కూడా తీస్తా. అక్కడ కనబడుతుంది కదా దూరంగా, మీకు కనిపిస్తుందా లేదో, అది కావేరీ. మీకు డ్రోన్ షాట్లో అయితే క్లియర్గా కనబడుతుంది.